రాజమండ్రిలో జరుగుతున్న టీడీపీ మహానాడు ఇప్పుడు చూద్దాం. లోకల్ బాడీలో కలిసిపోతారంట వల్ల. ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి చూస్తే అమ్మా కాంగ్రెస్, అయ్యా కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్, రాజీవ్ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, తిక్కల కాంగ్రెస్, తివారీ కాంగ్రెస్, సవారీ కాంగ్రెస్, కేసరి కాంగ్రెస్, పవర్లేన్ కాంగ్రెస్, గాంధీ కాంగ్రెస్ గంగల, ఇందిరా కాంగ్రెస్ తుంగల, ఇవాళ రాజశేఖర్ దిద్ది పీ కాంగ్రెస్ అంటే పర్సంటేజ్ల కాంగ్రెస్ అని పెట్టుకున్నాడు, సపరేట్గా పెట్టుకున్నాడు. ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారు రేబాన్ క్లాస్ పెట్టి రేబాక్ షూ వేసి పట్టుపంచ కట్టుకొని పాదయాత్ర చేస్తుంటే దోతిని చూసినాం తప్ప తీసే గోతిని చూడలేకపోయినాం మనం అందరం అనే విషయం ఇవాళ స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు అన్నిటికీ వైఎస్ అంటే ఓ ఎస్ అన్నాడు, ఇవాళ హెల్ప్లెస్ అంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పెట్టిన పథకం పెడతలేడు, పోయిన ఊరికి పోతలేడు, గాలి మోటార్లు తిరిగే ఈ గాలి ముఖ్యమంత్రి తిరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఆయనది ఉన్నది. అందుకనే ఈ ముఖ్యమంత్రికి మొద్దు సీను అంటే ఆయనకు ముద్దు సీను, ఆయనకు గౌరీ వెంకటరెడ్డి అంటే నా గరబాల వెంకటరెడ్డి అయిపోయింది. ఇవాళ ఫ్యాక్షనిస్టులకు జైళ్ళు ఫామ్ హౌస్లు అయిపోయినటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఇవాళ వీళ్ళతో పాటు ఇంకోటి ఉన్నది. ఒక దిక్కేమో ఈయన ఫ్యాక్షనిస్టు, ఈయన పార్టీ ఏమో సోషలిజం అని చెప్తాడు, బొమ్మనేమో గాంధీయిజం, ఒక దిక్కు పొత్తేమో కమ్యూనిజం, ఇంకొక పొత్తేమో సపరేటిజం, చర్చలేమో ఎక్స్ట్రీమిజం. ఈయనది ఏయిజం అనేది మాకు అర్థం కానటువంటి పరిస్థితులు ఇవాళ ఉండరు. ఇలా మంత్రులదేమో షాడిజం అయిపోయింది. ఇవాళ ఇటువంటి సరళ ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రత క్షీణించినాయి. మిట్ట మధ్యాహ్నం పట్టపాలు 12 గంటలకు నడరోడ్డుపై జంటగా వెళ్లే నాయకుడే ఒంటిగానైనా ఇంటి రాని ఈ రాష్ట్రంలో అర్ధరాత్రి ఆడది ఒంటరిగా ఇల్లు చేరిన చిర్రైక ఉండున, చిర్రైకున్న శీలం ఉండున అటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ దొంగల చేత, దోపిడీల చేత, గుండాల చేత, రౌడీల చేత, మతోన్మాదుల చేత, మాఫియాల చేత, అవారగాల చేత, అగాంతకుల చేత, ఉన్మాదుల చేత, ఉగ్రవాదుల చేత ఈ రాష్ట్రం రణరంగం అవుతుంటే మన జానం నాడ కూర్చొని మన చర్చలకు అన్నల్ని పిలిస్తే ఆయన చెప్పేది వీళ్ళకి అర్థం కాక, వీళ్ళు చెప్పేది అర్థం కాక అడవులలోకి వెళ్ళి కూడా అవతలికి పారిపోయారంట. ఈయన ఏం చెప్తాడు ఆయన? ఇటువంటి పరిస్థితులల్లో అనారోగ్యంగా ఉన్న రోషేకేం ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చింది. ఎంఎస్ సార్ అంటే వెనక ఏం లేదు సార్ అంటే స్పోర్ట్స్ ఇస్తే ఈ స్టేడియం వాళ్ళు కట్టమన్నారా, ఈ ఆటల్లో ఆడతారని ఆయన తిరుగుతున్నాడు ఒక పక్క పట్టుకొని. బొత్స సత్యనారాయణ వోక్స్ వ్యాగన్ అంటే వైఎస్ వాహనాన్ని జనం తిరుగుతున్నారు. ఇటువంటి పరిస్థితులల్లో రాజశేఖర్ రెడ్డి అందుకనే ఇవాళ యువతకు ఉపాధి లేదు, యువతకు ఉద్యోగం లేదు, యువతకు పెళ్లి లేవు, యువతకు పెట్టుబడి లేదు, యువతకు ఆదాయం లేదు, యువతకు ఆసర లేదు, బ్రతుకు భారం, భవిష్యత్ అంధకారం, డ్రింక్స్కో డ్రగ్స్కో అలవాటు పడి గల్ఫ్తో దిగి ఇలా గల్ఫ్కు వలసపోతుంటే ఈయన రాజీవ్ యువశక్తి, రాహుల్ యవన శక్తి, ప్రియాంక ఫ్యాషన్ షోలు, సోనియా వితంతు పింఛన్లు అని టెన్షన్ లేకుండా తిరుగుతున్నాడు ఈయన. అయ్యా ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి ఏం చేసిండు అయ్యా అంటే ఒకటే చేసిండు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తే మనం ఉల్టా చేయాలి. ఆయన జన్మభూమి, ప్రజల వద్ద పాలన, ఆకస్మిక తంచీలు, ఫ్లైఓవర్లు, ముందడుగు చైతన్యం, ఆదరణ, దీపం, రోషిని పెట్టిండు. ఈయన రాగానే దమ్ముందా చూసుకుందాం, చెల్బే, ఈడియట్, అంతు చూస్తా, బాంబులేస్తా, ముండాకోరు. మన బాబు గారు వాటర్ రాపిచ్చిండు, ఈయన క్వార్టర్ రాపిస్తుండు. సారు డెంటల్ కాలేజీలు పెట్టిండు, ఈయన రాగానే మెంటల్ కాలేజీలు పెడుతుండు. సారు వర్క్ కల్చర్ నేర్పించిండు, ఈయన వల్గర్ కల్చర్ నేర్పిస్తుండు. సార్లు చైర్మన్లు ఇచ్చిండు, ఈయన అందరూ చోర్మెన్లను ఇస్తుండు. అందుకనే మన విజన్ 2020 అని మనం పెట్టాం, ఆయన 420 అని ఆయన పెట్టుకున్నాడు. అసెంబ్లీ ఉంటే అసెంబ్లీ నడవనియారు. అందుకనే కాంగ్రెస్ నాయకులు 2 రకాలంట, ఒకటి వృద్ధ కాంగ్రెస్ నాయకులు, ఒకటి వృధా కాంగ్రెస్ నాయకులు. స్టేట్లు అంతా వృధా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వృద్ధ కాంగ్రెస్ ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అట్లున్నది. ఇటువంటి స్థితిలో రైతులకు రాత్రి లేదు, పగల లేదు, చలి లేదు, ఎండ లేదు, మబ్బు లేదు, మసక లేదు, విశ్రమించే వీలు లేదు, కరువు కూరలు, వడగళ్ళ వాన, కల్తీ విత్తనాలు, కల్తీ మందులు, దళారీలు దగ అంటే నా దోతిని చూడరు తప్ప మిగతా ఏం చూడకూరి మీకు అనేటువంటి పరిస్థితి ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంది. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు యువతను మోసగించిండు, విద్యార్థులను మోసగించిండు. ఇవాళ కమ్మరి కుమ్మరి చాకలి మంగలి ఎరకలి మాల మాదిగ వడ్డర బలిజ లంబాడ కోయ ముదిరాజ పెరిగ మేరు కాపు వైశ్య యాదవ వడ్రంగి నేతా గీతా కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల గురించి మనం ఆదరణ పథకం పెడితే ఆయన వచ్చిన తర్వాత 767 జీవదేశీ గీతా కార్మికులని 391 మంది చేనేత కార్మికులు చచ్చిపోయి 12 లక్షల గొర్రెలు చచ్చిపోతే వెనక ఉన్న సూర్య అడిగినాడు, సార్ గొర్రెలన్నీ చచ్చిపోతున్నాయి సార్ అంటే, చచ్చిపోని తీరా ఒక్కటి ఉంటే దాని ముద్ద ఆడటానికి ఏముంది బొమ్మ మందమే కదా అనేటువంటి పరిస్థితి ఇవ్వాలన్నది. ఇది ఈయనకున్న